హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూట్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నిజామీ ఫిష్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్గా చేసే ఫిష్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. దానికోసం ముందుగా ఫిష్ ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో సరిపడా కొత్తిమీర, సో మనం ఎన్ని ముక్కలైతే తీసుకున్నామో దానికి తగ్గట్టు కొత్తిమీర క్వాంటిటీ తీసుకోండి. అందులోనే పుదీనా, కారం సరిపడా పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా కారం, సరిపడా ఉప్పు, నెక్స్ట్ 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అందులోనే గరం మసాలా పౌడర్, కొద్దిగా నిమ్మరసం వేసుకుని మూత పెట్టి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. సో వాటర్ ఏమీ లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి. అందులోనే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోండి. నేను వీడియోలో చూపించడం స్కిప్ అయింది, ఓకేనా. నేనైతే తర్వాత యాడ్ చేశానండి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత అందులో కొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల చాప్ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుందన్నమాట. శనగపిండి లేని వాళ్ళు బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోండి, ఓకేనండి. సో ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ మసాలా అనేది ఫిష్ ముక్కలకి బాగా పట్టించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయడం స్కిప్ అయిందండి, సో మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మసాలా అనేది రెండు వైపులా బాగా పట్టించిన తర్వాత ఈ చాప ముక్కల్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో 2 గంటలు తప్పకుండా పెట్టుకోవాలి, అప్పుడే మనకి మసాలా అనేది ఫిష్ ముక్కలకి బాగా పడుతుంది, ఓకేనా. అండ్ మనం ఫ్రై చేసేటప్పుడు కూడా ఈ మసాలా అనేది ఊడిపోకుండా ఉంటుంది, ఓకేనండి. సో మూత పెట్టి ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెక్స్ట్ 2 అవర్స్ తర్వాత కడాయి తీసుకుని కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చాప ముక్కల్ని వేసుకోండి, ఓకేనా. సో మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. సో చాప ముక్కలు వేయగానే టర్న్ చేయకూడదండి. ఒక 10 మినిట్స్ పాటు వీటిని కదపకుండా అలాగే ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా వేరొక వైపు టర్న్ చేయండి, ఓకేనా. అదే విధంగా రెండో వైపును కూడా ఒక 10 మినిట్స్ పాటు కదపకుండా అలా ఉంచేయండి. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా రివర్స్ చేయండి, ఓకేనా. రెండు వైపులా బాగా వేయిస్తూ క్రిస్పీగా ఫ్రై చేస్తూ ఉండాలండి చాప ముక్కల్ని. సో అవి మనకి బాగా వేయించే వరకు ఈ విధంగా రివర్స్ చేస్తూ ఉండాలి, ఓకేనా. సో తక్కువ ఆయిల్లోనే చాలా క్రిస్పీగా చాప ముక్కల్ని ఫ్రై చేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా కొత్తిమీర పుదీనా వేస్ట్ చేయడం వల్ల. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి మనకి సైడ్ డిష్గా యూజ్ అవుతాయండి పప్పుచారు సాంబార్లోకి. అదేవిధంగా ఈవినింగ్ టైం స్నాక్గా కూడా తీసుకోవచ్చు. సో ఫిష్ అనేది మనకి హెల్దీ కాబట్టి రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిదండి. అదే ఆయిల్లో కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చి కూడా వేయించుకోండి. ఫైనల్గా నిజామీ ఫిష్ ఫ్రై రెడీ అండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.